జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారటండి. హైకోర్టులో ఆయన మొన్న నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని హైకోర్టులో పిటిషన్ వేశాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు తమ ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి 10% సీట్లు వచ్చేలా ఓట్లు వేస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రజలు ఇవ్వాల్సింది ఈయన హైకోర్టు జడ్జి గారిని అడిగారు, నాకు ఇవ్వండి ప్రతిపక్ష హోదా అని. ఈరోజు నిన్న వెళ్ళి నాకు సీఎంగా నేను ఉన్నప్పుడు నాకు ఎంతమంది అయితే సెక్యూరిటీ ఉన్నారో ఇప్పుడు నేను పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాను, అయినా కూడా నాకు సీఎంకి ఇచ్చిన సెక్యూరిటీ ఇవ్వండి అంటాడు. రేపు పొద్దున నేను అక్కడికి వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు సీట్లో కూర్చోలేకపోతున్నాను, నాకు సీఎం సీట్ ఇవ్వండి అంటాడు. ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చినంత జీతం ఇవ్వండి అంటాడు. అవతల ఎల్లుండు నాకు సీఎంకి ఇచ్చిన అధికారాలు ఇవ్వండి అంటాడు. ఇంకా ఆ తర్వాత రోజు నేనే సీఎం అని అంటాడు. అలాగా నాకు హైకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేయండి, ఎందుకంటే మా ఇంటి పక్క వాళ్ళు మా ఇంటి వెనకాల వాళ్ళు జగన్ సీఎం అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు, కాబట్టి నన్ను సీఎంగా ప్రకటిస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వండి అని హైకోర్టుకి వెళ్ళి వెళ్తాడండి. ఆయన కంట్రోల్ చేయాలండి. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే అండి, ఆయన ఏదైతే సెక్యూరిటీ అడిగాడో ఆయన సెక్యూరిటీని చూసి అమెరికా అధ్యక్షుడు సైతం విస్తుపోతాడండి, ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఈరోజు ఆయన పేపర్లో ఎటు చూడండి, Z+ పద్ధతిను పునరుద్ధరించేలా ఆదేశించండి, కూటమి ప్రభుత్వం నన్ను అంతమొందించాలని చూస్తుంది. హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్ ఇతన్ని అంతమొందించాలని కూటమి చూడటం ఏంటండి? అతని మీద ఏమైనా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగినట్టు, చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ గార్డుల్ని తలబద్దలు కొట్టినట్టు ఇతని మీద ఏమైనా దాడి జరిగిందా? లేదా అంగంలో పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇసిరేశారు వైసీపీ వాళ్ళు, ఏళ్ళ మనుషులే. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఈ 2 నెలలు ఏమైనా ఏ దాడైనా జరిగిందా? భీమవరంలో నారా లోకేష్ గారి మీద ఇంతంత బండరాళ్ళు విసిరి మొత్తం లోకేష్ గారి యువగలం వాలంటీర్స్ అందరికి తలలు పగిలిపోయి, అలాంటి దాడి ఏమైనా జరిగిందా? అసలు ఇతనికి ప్రాణానికి ఏంటి ప్రమాదం? ఇతనికి దాదాపు ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటండి 986 మంది సెక్యూరిటీ అట. రఫ్గా 1000 మంది అనుకుంటే నెలకి ఒక్కొక్కరికి ఒక 50,000 జీతం, పైన ఖర్చులు డీజిల్ ఇవన్నీ చూసుకుని ఇంకొక 50,000 అనుకుంటే నెలకి 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు ఇతనికి సెక్యూరిటీ, విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ అండి. ఇది ఎక్కడా లేదండి. ఎందుకంటానంటే మన రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షలు, సంవత్సరానికి 2.5 లక్షల కోట్లండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రి పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇతనికి 1000 మంది సెక్యూరిటీ, 10 కోట్లు ఖర్చు. అంటే భారతదేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. భారతదేశానికి సంవత్సరానికి బడ్జెట్ 44 లక్షల కోట్లు. ఏమంటే రండి మీకు చూపిస్తాను రండి. మీరు చూడండి, 44,90,000 కోట్లు అంటే 45 లక్షల కోట్లు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ కేవలం 36 మందే. నమ్ముతారు మీరు? మళ్ళీ ఆ నరేంద్ర మోడీ గారి తల్లికి కానీ వారి భార్యకి కానీ సెక్యూరిటీ లేదు, వారి కుటుంబానికి ఏ సెక్యూరిటీ లేదు. నరేంద్ర మోడీ గారికి కేవలం 36 మంది సెక్యూరిటీ. ఇప్పుడు మన భారత ప్రధాని అంటే పాకిస్తాన్ మిలిటెంట్లతో, పాకిస్తాన్ టెర్రరిస్టులతో, ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులతో, ISI తీవ్రవాదులతో చాలా థ్రెట్ ఉంటుంది. అంత థ్రెట్ ఉన్న నరేంద్ర మోడీ గారికే 36 మంది సెక్యూరిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డికి 1000 మందా? ఏమండి అసలు వినడానికి దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు నాకు. 1000 మళ్ళీ ఆ 1000 మంది ఇప్పుడు కావాలండి. మళ్ళీ 1000 మంది సెక్యూరిటీ ఎవరికి ఉన్నారో తెలుసండి? అమెరికా అధ్యక్షుడికి ఉన్నారు 1000 మంది, 1300 మంది. అమెరికా అధ్యక్షుడు అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత చెప్పుకున్నాం? 2.5 లక్షల కోట్లు. భారతదేశం బడ్జెట్ ఎంత? 44 లక్షలు, అంటే 45 లక్షల కోట్లు. అమెరికా బడ్జెట్ ఎంత ఉంటుందో ఊహించండి. ప్రపంచానికి అగ్రరాజ్యం. అమెరికా బడ్జెట్ దాదాపు 51 కోట్ల కోట్లు అనుకుంటా. 51 లక్షల కోట్లు కాదండి, మన 44 లక్షల కోట్లు మన దేశం, అది 51 కోట్ల కోట్లు. 6.13 ట్రిలియన్. దీన్ని మనం ఇండియన్ రూపీస్లో కనుక చూస్తే ఇది దాదాపు 52 కోట్ల కోట్లు. 52 కోట్ల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే జో బైడెన్కి కేవలం 1300 మంది సెక్యూరిటీ ఉన్నారు. ఎక్కడుందండి సెక్యూరిటీ? ఇదిగో ఎటు చూడండి, 3200 స్పెషల్ ఏజెంట్లు ఉన్నారట. అందులో కేవలం 1300 మంది యూనిఫామ్ సెక్యూరిటీ, 1300 మంది ఉన్నారు సెక్యూరిటీ ఆయనకి. 52 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టే అమెరికాకి అతనితో సమానంగా
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే కావాలట. అంటే ఏమన్నా వినటానికి ఏమన్నా బాగుందండి, ఇది పద్ధతిగా ఉందా? పైగా ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే దాదాపు 38 కేసులు కలిగిన ఒక నేరస్తుడు. ఒక నేరస్తుడికి నెలకు 10 కోట్లు పెట్టి సెక్యూరిటీ ఇవ్వాల్సిన దౌర్భాగ్యం అండి మంది. 10 కోట్లు పెట్టి నాకు సెక్యూరిటీ కావాలంటాడు, నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఒకవేళ ఈ రెండు ఇచ్చినా కూడా నాకు ముఖ్యమంత్రి ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానంటాడు. దాంతోపాటు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేస్తున్నాడండి ప్లానింగ్ అతను. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసి ఆ డబ్బులు దాదాపు 10 లక్షల కోట్లు ఏమై ఆవిడకి తెలియదు. 2 లక్షల కోట్లు మాత్రం ఇక అమ్మఒడి ఇచ్చాను, రైతు భరోసా ఇచ్చాను, మరొకటి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి మనం. జో బైడెన్ కూడా షాక్ అయిపోతాడండి నిజంగా కనుక అది చూస్తే.